ఎల్లుండి జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానుంది కేబినెట్ సబ్ కమిటీ. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై చర్చించే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై ఇప్పటికే పలు సూచనలు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. ఈ ఏడాది చివరిలోగా కొత్త జిల్లాల పునర్విభజన చేయాలనే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, చెప్పండి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకై కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఉండే ఎన్ని జిల్లాల వారీగా కూడా వీటిని విభజించే అవకాశం ఉంది? తీసుకున్న నిర్ణయాలను ఎప్పుడు వెల్లడించే అవకాశం ఉంది? పార్వతీపురం మన్యం జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంట్లో ఇష్టానుసారంగా ఒక పద్ధతి లేకుండా విభజన చేశారని చెప్పి కూడా గత ప్రభుత్వ తీరుపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే పాడేరు మన్యం జిల్లాకి సంబంధించి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కు పోవాలంటే 180 కిలోమీటర్ల పైగా కూడా దూరం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయాలని చెప్పి ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుని దీనిలో భాగంగానే 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఇటీవల కాలంలో ఆ కేబినెట్ సబ్ కమిటీ ఆ ప్రజల నుంచి, ఆ ప్రాంత ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించింది. దీంట్లో ప్రధానంగా కూడా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలని ముఖ్యంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు ఏజెన్సీ ప్రాంతంలో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్కాపురాన్ని మరొక జిల్లా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కావచ్చు, మార్కాపురం నుంచి కావచ్చు, బాపట్ల కావచ్చు, దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం ఉన్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే డిస్టెన్స్ తగ్గించే దానిలో భాగంగానే పునర్విభజన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అమరావతి కేంద్రంగా ఒక జిల్లా, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఒక జిల్లా, మార్కాపురాన్ని ఒక జిల్లా పాటుగా అవకాశం ఉంటే ఇంకా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇంకొక జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం ఒక ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే 26 జిల్లాలకు సంబంధించి కూడా 29 గానీ 30 జిల్లాలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీంతో పాటుగా 10 నుంచి 12 రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేయాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తాం. దానికి సంబంధించిన మార్పులు, చేర్పులు, పరిణామాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షన రేపు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీ ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, వారు తీసుకున్న అభిప్రాయాలు మొత్తాన్ని జోడీకరించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారు. అద్దంకి అలాగే మడకశిర ఈ రెండుతో పాటుగా మరొక 8 నుంచి 10 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది. అఖిల, శివ, అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే కనుక ఇంకా మరింత అభివృద్ధి పెరిగే అవకాశం ఉందా? సో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా జిల్లా ఏర్పాటు చేయడం పట్ల అక్కడ ఇంకా మెరుగైన వ్యవస్థ ఉంటుందనుకోవచ్చా? 100% అభివృద్ధి అనే విషయాన్ని మనం పక్కన పెడితే ఖచ్చితంగా ప్రజా సమస్యలకు సంబంధించి, ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రామ, మండల, నియోజకవర్గ పరిధికి సంబంధించి కూడా ఆర్డీఓ కార్యాలయం, జిల్లా కేంద్రం అనేది అందుబాటులో ఉండాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు సంబంధించి కావచ్చు, మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో ఎవరున్నా కానీ వీరందరికీ సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రచించాలన్నా, ఎటువంటి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రానికి అవకాశం ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రం 70 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ జిల్లా కేంద్రాన్ని చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా జిల్లా కేంద్రాలకు సంబంధించి మార్పులు, చేర్పులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.